పల్నాడు, గుంటూరు జిల్లాల పలు ప్రముఖ దేవాలయాలకు అనువంశిక ధర్మకర్తగా శ్రీమంత్ రాజ్యవాసిరెడ్డి సుధా స్వరూప్ బహదూర్ మన్నే సుల్తాన్ ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. కేతవరం నుంచి ప్రారంభమైన ఈ ధార్మిక కార్యక్రమాలకు గ్రామస్తులు, భక్తులు అపూర్వ స్వాగతం పలికారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని పల్నాడు, గుంటూరు జిల్లాల పలు ఆలయాలకు అనువంశిక ధర్మకర్తగా గురువారం శ్రీమంత్ రాజ్యవాసిరెడ్డి సుధా స్వరూప్ బహదూర్ మన్నే సుల్తాన్ ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం కేతువరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రధాన కార్యక్రమం నిర్వహించగా అనంతరం రావెల గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, పొన్నెకల్లు గ్రామంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, కొలనుకొండ భోగేశ్వర స్వామి దేవాలయాల్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కార్యనిర్వహణాధికారి సాయి విశ్వనాథంతో కలిసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజ్యవాసిరెడ్డి సుధా స్వరూప్ భక్తులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. గ్రామస్తులు ఘనస్వాగతం పలుకుతూ పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమరావతి సంస్థానం ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధి, సనాతన ధర్మ పరిరక్షణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలతో తమ వంతు కృషి కొనసాగిస్తామని శ్రీమంత్ రాజ్యవాసిరెడ్డి సుధా స్వరూప్ తెలిపారు. పల్నాడు, గుంటూరు జిల్లాల ఆలయాల వైభవ పునరుద్ధరణకు ఈ బాధ్యతల స్వీకారం కీలకమవుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమరావతి సంస్థానం చైర్మన్, ఫౌండర్, ట్రస్టీ రాజ్యవాసిరెడ్డి సుధా స్వరూప్ బహదూర్ మన్నే సుల్తాన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, రఘు, అమరావతి సంస్థానం టెంపుల్స్ మేనేజర్ వెంకట్రావు, స్థానిక సీనియర్ నాయకులు కొమ్మినేని రామచంద్రరావు, దగ్గుమల్ల శ్రీనివాసరావు, పూర్ణయ్య, సుబ్బారావు మాస్టర్, కోమటి లక్ష్మీనారాయణ, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తొండపు గుణవర్ధన్, రావెల, పొన్నెకల్లు గ్రామాల గ్రామ పెద్దలు, భక్తులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.